బాగున్నారా? నేను మీ శ్రీ హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, లేదా ప్రపంచంలో ఎవరైనా బలవంతులు కానీ, జనబలం ధనబలం ఉందని కానీ మీకు మానహాని చేసినా, ప్రాణహాని చేసినా, మీకు ధనహాని చేసినా, ఏం చేసినా మీరు ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈశ్వరుడు ప్రస్తుతానికే మిమ్మల్ని అలా ఉపేక్షించి మిమ్మల్ని వదిలేసాడు, మిమ్మల్ని నిరాదరణ చేశాడని మీరు బాధపడవచ్చు. కానీ ఈశ్వరుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడని మీరు అది నమ్మి ఉండాలి. ఎందుకంటే సీతామాత తల్లి, సీతామాత ఎన్నో కష్టాలు పడింది, మానవులం మనంత. కానీ అలాంటి సీతామాతను కష్టపెట్టినటువంటి రావణ బ్రహ్మకి ఎటువంటి స్థితి వచ్చిందో మనం గుర్తుంచుకోవాలి. అలాగే కృష్ణావతారంలో అయినా సరే, అప్పుడు సీతామాత పునీత ఇంటికి వచ్చాక కూడా ఆ యొక్క లంకలో ఉన్న ఏడాది ఉన్న సీతను రాముడు ఎర్రుడు కాబట్టి ఏలుకున్నాడు అని నింద వేసినటువంటి ఆ యొక్క సాకలివాడు ఎవడైతే ఉన్నాడో, అదే ఏ వర్ణం అయినప్పటికీ అతను ఎవరున్నారో అతను ఆ యొక్క మళ్ళీ అమ్మవారి స్వామిని నుంచి విడిపోవడానికి కారణమయ్యాడు. అలాంటి వాడు ఈ యొక్క అమ్మవారిని స్వామివారిని ఒక మాట చెప్పి ఎడగొట్టాడని మనం అనుకోవచ్చు. కానీ అతను ఈశ్వర కృపను పోగొట్టుకున్నాడు. అమ్మవారిని స్వామివారి నుంచి వేరు చేసి, అలాగే మన ఆనందాన్ని, ప్రతి ఒక్క మనిషికి ఆనందం అనేది నిజమైన శక్తి. అలాంటి మన ఆనందాన్ని మనకు దూరం చేసిన వారు అయ్యవారి నుంచి అమ్మవారిని దూరం చేసినట్టే, ఆ పాపమే వస్తుంది వాళ్ళకి. అలాంటి సీతామాతను వేరు చేసినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ఆ మాట వల్ల అతన్ని ఈ పుర్రె ఆ పుర్రె అని కృష్ణ పరమాత్మకు చెప్పినప్పుడు, ఈ పుర్రెని ఏం చేయమంటావు తమ్ముడు అంటే, నీ కాలుతో పిండి చేయి అన్నయ్య అని బలరాముడు చెప్తాడు. అలాగే మనల్ని ఇబ్బంది పెట్టిన వాడిని ఈశ్వరుడు తప్పక శిక్షిస్తాడు. మనం ఈశ్వరుడిని ఎప్పుడూ కూడా వదలకూడదు. అపజయాల్లో విజయాల్లో కూడా ఈశ్వరుడు మనం వెన్నంటే ఉన్నాడని, ఎదుటివారు మనల్ని బాధ పెట్టిన వాళ్ళే పాపం పోగేసుకుంటున్నారని గుర్తెరగాలి. ఇది సత్యం అనిపిస్తే హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.